నమ శివాయ. హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాండిచేరి నుండి చిదంబరం వెళ్తున్నాను. చిదంబరంలో పంచభూత లింగాలలో ఒకటైన ఆకాశలింగం శ్రీ నటరాజస్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాను. ఆ పంచభూత లింగాలలో మొదటిది భూలింగం, ఇది కాంచీపురం తమిళనాడులో ఉంది. రెండవది జలలింగం, ఇది శ్రీరంగం తమిళనాడులో ఉంది. మూడవది అగ్నిలింగం, ఇది తిరువన్నామలై తమిళనాడులో ఉంది. నాలుగవది వాయులింగం, ఇది శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఐదవది ఈ ఆకాశలింగం, ఇది చిదంబరం తమిళనాడులో ఉంది. ఈ పాండిచేరిలో 2 రోజులు స్టే చేసి ఇక్కడ ఉన్న లొకేషన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. చిదంబరం ఇక్కడ నుండి 70 కిలోమీటర్లు ఉంటుంది. నా బైక్ పైన సుమారుగా 2 గంటలు టైం పడుతుంది. అందులో వర్షం కూడా పడుతుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కదా. దారిలో కుడ్డలూరు అనే ఊరు దాటగానే రైట్ సైడ్ ఈ టెంపుల్ కనిపించింది. ఒకసారి చూద్దామని వెళ్తున్నాను. కుడ్డలూరు నుంచి చిదంబరం వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్ అయితే రైట్ సైడ్ వస్తుంది. ఈసారి విజిట్ చేయండి. ఇక్కడ ఉన్న ఈ అమ్మవారి పేరు శ్రీ పాచై వజియమ్మన్. నాకు తమిళ అర్థం కాలేదు. గూగుల్ ట్రాన్స్లేట్ చేస్తే గానీ ఈ పేరు వచ్చింది. పక్కనే చిన్న శివాలయం కూడా ఉంది. ఈ అమ్మవారు ఇక్కడి గ్రామ దేవత అనుకుంటా. ఈ టెంపుల్లో కొంతమంది దేవుళ్ళ విగ్రహాలు, వాటితో పాటు పోలీసుల విగ్రహాలు కూడా ఉన్నాయి. మీరు కూడా ఈ కుడ్డలూరు వైపు నుండి వస్తే ఈ టెంపుల్ని విజిట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ కూడా తక్కువ బడ్జెట్లో రూమ్ ఏదైనా దొరుకుతుందేమోనని booking.com సైట్లో సెర్చ్ చేశాను. ఒక లాడ్జ్ 24 గంటలకి 700 ప్లస్ GST చూపించింది. ఓకే అని ఆ లాడ్జ్కి లొకేషన్ పెట్టుకుని వెళ్తున్నాను. నాకు ఇంతకంటే తక్కువ ప్రైస్ ఏ హోటల్లో కూడా చూపించలేదు. ఇక మధ్యాహ్నం 3 గంటలకల్లా చిదంబరం వచ్చేసాను. ఈ చిదంబరం టౌన్ సెంటర్లోనే ఈ నటరాజస్వామి టెంపుల్ ఉంటుంది. ఇది నార్త్ ఎంట్రన్స్. ఇక్కడ కూడా లాడ్జ్లు, హోటళ్ళు అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే ప్రైస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఇది తూర్పు గోపురం. ఎక్కువ మంది ఇటువైపు నుండి లోపలికి వెళ్తున్నారు. ఇది దక్షిణ గోపురం, ఇది పడమర గోపురం. ఈ టెంపుల్కి 4 వైపులా 4 గోపురాలు ఉన్నాయి. అన్ని వైపుల నుండి లోపలికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక ముందు నేను నా రూమ్కి వెళ్ళి లగేజ్ పెట్టి ఫ్రెష్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తాను. ఇదే నేను బుక్ చేసుకున్న లాడ్జ్. దీని పేరు VS లాడ్జ్. కింద పార్కింగ్ కూడా ఉంది. యాక్చువల్గా నాకు ఆన్లైన్లో 700 ప్లస్ GST కలిపి 800 కంటే ఎక్కువ పడింది. కానీ ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా అడిగితే 700కే ఇచ్చాడు. రూమ్ యావరేజ్గా ఉంది. బెడ్ మీద 2 ఈజీగా పడుకోవచ్చు. బాత్రూంలో గీజర్ అయితే ఉంది, పర్వాలేదు. మరీ సూపర్ కాదు, మరీ వరస్ట్ కాదు. ఇది నాన్ ఏసీ కాదు. నాకు ఈ బడ్జెట్లో ఇది బెటర్. ఇక నేను దర్శనానికి వెళ్తున్నాను. ఈ చిదంబరం రావాలంటే పాండిచేరి నుండి కానీ తిరువన్నామలై నుంచి కానీ రావచ్చు. అక్కడ నుండి ట్రైన్లో కానీ బస్సులో కానీ రావచ్చు. డైరెక్ట్ ట్రైన్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. IRCTCలో చెక్ చేసుకొని బుక్ చేసుకొని రండి. హోటల్ నుంచి టెంపుల్కి సుమారు 1 కిలోమీటర్ అయితే ఉంది. మనకి దీనికి దగ్గరలోనే రైల్వే స్టేషను ప్లస్ బస్ స్టేషను 2 దగ్గరలోనే ఉంటాయి. ఇటు సైడ్ వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు, ఇటు సైడ్ వెళ్తే టెంపుల్కి ఇంకా బస్ స్టాండ్కి కూడా వెళ్ళొచ్చు. ఈవినింగ్ 3:45 కల్లా ఓపెన్ చేశారు. ఈ టెంపుల్లో ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం ముందుగా ఓపెన్ చేశారు.
ఈ టెంపుల్ చాలా పెద్దది, లోపల చాలా చాలా చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. నాకు ఈ ఈవినింగ్ టైంలో దర్శనం చాలా బాగా జరిగింది. అన్ని టెంపుల్స్లో మాదిరిగా ఇక్కడ క్యూ లైన్ ఉండదు, అంతా ఓపెన్ దర్శనం. ఈ టెంపుల్ హిస్టరీ గురించి అలాగే చిదంబర రహస్యం గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లోపల ఉన్న అన్ని టెంపుల్స్ని మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. ఆ వీడియో చాలా బాగుంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఆ తర్వాత ఈ టెంపుల్కి దగ్గరలోనే కాళీమాత అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలియదు. ఈ నటరాజ స్వామి టెంపుల్ని మాత్రమే దర్శించుకొని వెళ్ళిపోతుంటారు. కానీ ఈ కాళీమాత అమ్మవారికి ఈ నటరాజ స్వామి ఆలయానికి చాలా సంబంధం ఉంది. అది రేపటి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఆ వీడియోలోనే చిదంబర రహస్యం ఇంకా ఈ ఆకాశలింగమైన నటరాజ స్వామి ఆలయం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఆ తర్వాత ఇక్కడికి దగ్గరలో ఉన్న పిచ్చావరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని కూడా విజిట్ చేసి నా ఎక్స్పీరియన్స్ని ఆ తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఓం నమః శివాయ.